నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు సందేశాన్ని తెలియజేయాలని ఆశపడుచున్నాను. అదేమిటంటే, మరి ఈ యొక్క భారతదేశంలో ఉన్న స్టేట్స్ అనగా రాష్ట్రాలు, మరి ఆ రాష్ట్రాల యొక్క వ్యవధిలో చూసుకోగలిగినట్లయితే దేవుని నామము అంగీకరించి మారు మనసు పొంది రక్షింపబడినట్టు వారు మరి పర్సంటేజ్ అనగా సంఖ్య, మరి ఆ యొక్క ప్రదేశంలో ఉన్న జనాభా సంఖ్య ఎంత ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మన భారతదేశం కొరకు, భారతదేశం ఉన్న రాష్ట్రాల కొరకు, రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ దేవుని యొక్క బిడ్డల కొరకు మీరందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయటం వలన అనేకమైన కార్యాలు జరిగావని మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రార్థన ప్రతి విధమైన దానిని జయించును, సాధించునని దేవుని వాక్యము తెల్లగా తెలియజేస్తున్నది. కాబట్టి మరి మీరందరూ కూడా ఏకాభిప్రాయం కలిగి, ఏక మనసు కలిగి, మరి మీ యొక్క ప్రాంతాల్లో, మరి మీ యొక్క సంఘాల్లో, మరి మీ యొక్క క్రమకూడికల్లో, మరి యొక్క ప్రతి ఒక్క రాష్ట్రాన్ని పేరు, అదేవిధంగా పర్సంటేజు, అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు ఉన్నారనే విషయాన్ని కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయాపూర్వకముగా, ప్రేమపూర్వకంగా మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా మరి ఆ యొక్క రాష్ట్రాల యొక్క పేర్లు బట్టి మరి అభివృద్ధి చెందాలి. క్రైస్తవత్వం అనేది ఇంకా మారుమూల గ్రామాలు కూడా తెలియజేయబడాలని, మరి దేవుడు సర్వలోకానికి తిరిగి సర్వజనుల శిష్యులుగా మార్చమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి మనందరం కూడా ఆ యొక్క దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను మనం అందరం కూడా స్వీకరిస్తూ మరి యావత్ ప్రపంచమంతా కూడా దేవుని యొక్క క్రైస్తవ్యము, దేవుని యొక్క ఆ యొక్క త్యాగము, ఆయన ప్రేమ, ఆయన జాలి, మరి ఆయన యొక్క అమరత్వం అనేది తెలియని రాష్ట్రం ఉండకూడదు, తెలియని యొక్క ఊరు ఉండకూడదు, తెలియని పట్టణం ఉండకూడదు, తెలియని దేశం ఉండకూడదు. సర్వలోకమును తెలియజేయబడిన తర్వాతే దేవుని యొక్క రాకడ సమయము సంయుక్తం అవుతున్నదనే విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే ఈ యొక్క భూమండలంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఆ దేశాలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఆ రాష్ట్రాల్లో ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో, మరి ఆ యొక్క జిల్లాలు వేరుగా, పట్టణాలు వేరుగా, మారుమూల గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్క మతానికి దేవుడు సువార్త అందజేసిన తర్వాత దేవుడి లోకానికి వస్తాడు. మర్చిపోవద్దు. ప్రార్థన చేయడం మరవద్దు. ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి.